నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం సందర్భంగా జరిగే భారీ బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తరలి రావాలని పిలుపునిచ్చిన కూటమి నాయకులు. ప్రధాని మోడీకి మద్దతు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ని ఆదర్శంగా నిలబెడతామంటూ పిలుపిచ్చిన నాయకులు. తెనాలిపట్నంలో రెపరెపలాడిన ఎర్రజెండాలు. మేడే ఉత్సవాలతో కార్మికుల ఆనందోత్సవాలు. కార్మికుల శక్తే భారతదేశానికి అండాన్ని చాటి చెబుతామన్న నాయకులు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు ప్రజల సమీకరణలోనూ జయప్రదం చేసే కార్యక్రమంలో భాగంగా కూటమి నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అమరావతిలో 2వ తేదీన జరిగే రాష్ట్ర రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమ నేపథ్యంలో జరుగుతున్న భారీ బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ తరలిరావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఇన్ఛార్జ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రీస్టార్ట్ అమరావతి పునర్నిర్మాణం చారిత్రాత్మక ఘట్టం కాబోతుందని చెప్పారు. రాజధాని పోలవరం నిర్మాణం ఆంధ్రప్రదేశ్ ప్రజల కలని అన్నారు. రాజధాని పునర్నిర్మాణానికి వస్తున్న మోడీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల కూటమి తరపున ధన్యవాదాలు చెబుతూ రాజధాని పునర్నిర్మాణాన్ని యజ్ఞంలాగా జరుపుకుంటున్న కార్యక్రమానికి ప్రజలందరి మద్దతు తెలపాలని ఆయన కోరారు. చంద్రబాబు నాయుడికి రాజధాని పోలవరం 2 కళ్ళు అని, వాటి నిర్మాణం కేంద్రం ఆశీస్సులతో ముందుకు తీసుకెళ్తున్నామని తెలియజేశారు. గత పాలకులు రాజధాని రైతులపై దాడులు, కేసులు పెట్టారని చెబితే ఆ కన్నీళ్లకు రేపు జరగబోవు సభ ద్వారా ప్రతిపక్ష పార్టీకి సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, తెనాలి ప్రాంతం రాజధానిలో భాగమన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా బాధలు అనుభవించామని, గాయపడ్డ సైనికులమని చెప్పారు. విధ్వంసాన్ని, అరాచకాన్ని చేశారని, గ్రాఫిక్స్, శ్మశానము, జలాశయం ముంపు ప్రాంతం అన్నారని చెబుతూ కూటమి ప్రభుత్వం తలపెట్టిన పునర్నిర్మాణంకి మద్దతు తెలపాలని కోరారు. రాజధాని పునర్నిర్మాణానికి వస్తున్న మోడీకి ప్రజలందరూ మద్దతు తెలపాలని, దీనిలో పాల్గొనటం మనందరి బాధ్యత అంటూ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ, రాజధానిపై జగన్ చేసిన గాయాలు, మచ్చలు పోగొట్టడానికి మోడీ రాబోతున్నారని చెప్పారు. మోడీ రావటం రాజధాని పునర్నిర్మాణంకు చారిత్రాత్మక ఘట్టంగా ఆయన చెప్పారు. ఇక ఈ సమావేశంలో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు తదితర నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే మనందరం కూడా నీ నా అనేది లేకుండా, వర్గతత్వం లేకుండా, మతత్వం లేకుండా, పార్టీ తత్వం లేకుండా ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా రాజధాని లేని రాష్ట్రంగా గాయపడ్డ సైనికుల్లాగా జీవనం కొనసాగించిన మనందరం కూడా నీ నా అనే భావం లేకుండా, స్త్రీ పురుషులు అనేది లేకుండా, చిన్న పెద్ద అనేది లేకుండా ఈ రోజున మనందరం కూడా తరలి వెళ్ళాలి. కాలినడకన వెళ్ళేవాళ్ళు కాలినడకన వెళ్ళాలి, సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు సైకిల్ మీద వెళ్ళాలి, మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు మోటార్ సైకిల్ మీద వెళ్ళాలి. ఈ వాహనం ఆ వాహనం దొరికిన వాహనాన్ని ఎక్కి మన మద్దతు పలకాల్సిన అవసరం, మనం ఆహ్వానించాల్సినటువంటి అవసరం, ఇది మన బాధ్యత. అలాంటి బాధ్యత మనందరి యొక్క భవిష్యత్ సంఘాల మీద ఉంది అనేది ఎవరు మర్చిపోకూడదు అని చెప్పి ఈ ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మనం అందరం చూసాం, ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు ఇక్కడ రాజధాని నిర్మాణం జరిగేటప్పుడు 4 లక్షల మంది అసంఘటిత కార్మికులు కానీ, కార్మికులు కానీ, లేదా స్కిల్డ్ లేబర్ కానీ ఎంతోమంది ఇక్కడ ఉండేవాళ్ళు. దానివల్ల పరోక్షంగా ఎన్నో రకాలైనటువంటి వ్యాపార వాణిజ్యపరమైనటువంటి వాళ్ళందరూ కూడా బాగుపడ్డారు. ఎంతో సర్క్యులేషన్ అయ్యేది. ఇవన్నీ కూడా ఈ రోజున 2019 నుంచి ఈనాటి వరకు కూడా ఒక్క కదలిక లేదు. మోడీ గారిని ఆహ్వానించుకునే విధానంలో మన యొక్క ఆలోచన కూడా జన సమూహం ద్వారా 5 లక్షల మంది ఈనాడు ఈ రాష్ట్ర రాజధానిని కోరడానికి, మిమ్మల్ని ఆహ్వానించడానికి బారులు తీరి ఉన్నారని చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం కంటే ఈనాడు ఇక్కడ నివసించే ప్రజల మీద ఉంది అనే భావన పుణికిపుచ్చుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి మరి అందరూ కూడా జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా నా ఎన్నిక దగ్గర నుంచి ఈ తెనాలి నియోజకవర్గంతో ముడిపడ్డటువంటి ఎమ్మెల్సీ బీటీ నాయుడు గారికి
మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న కూటమి నాయకత్వానికి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ సభ విజయం అయినప్పుడే మనందరి యొక్క విజయం సాధించినట్టు అని చెప్పి భావిస్తూ విజయ దుందుబుని శంఖారావాన్ని రేపు మోడీ గారి చేత పూరించాల్సిన అవసరం మనందరి మీద ఉంది అని చెప్పి గుర్తుంచుకోవాలి. ఏ అంటే అమరావతి, అది చంద్రబాబు నాయుడు గారి ఒక బ్రాండ్. రీస్టార్ట్ అమరావతి అనే పేరుతో మరొక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క కళ గత 5 సంవత్సరాలుగా నిర్వీర్యమైన కళను సార్థకం చేసుకుంటూ మరొక్కసారి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిచే రేపు ప్రారంభిస్తున్న సందర్భంగా రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల నుంచి ఆశేష జనవాహిని ఇక్కడికి విచ్చేసి నరేంద్ర మోడీ గారికి ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ అమరావతిని మరొక్కసారి నిలబెడతారు, ఆయన నాయకత్వంలో అమరావతి పూర్తవుతుందని ఒక మనోనిబ్బరంతో ఒక యజ్ఞములాగా జరగబోయే రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఇక్కడికి అందరం కూటమి నాయకులం అందరం ఇచ్చేసాం. తెనాలి చెంచుపేటలోని విద్యుత్ కార్యాలయం దగ్గర ఏఐటీయూసీ అనుబంధ సంస్థ ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాన్ని నిర్వహించారు. మేడే స్ఫూర్తితో పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక చెంచుపేటలోని విద్యుత్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ అనుబంధ సంస్థ అయిన ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ పతాకాన్ని రాష్ట్ర నాయకులు ఎస్ గురుబ్రహ్మం ఆవిష్కరించి మాట్లాడారు. మేడే ఆవిర్భావం గురించి వివరించారు. సిపిఐ తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెరుకుపల్లి సింగారావు మాట్లాడుతూ మేడే చరిత్రను వివరించారు. ఈ సందర్భంగా 139వ మేడే శుభాకాంక్షలు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికులారా ఏకంగండి అనే నినాదంతో ఈరోజు ఈ మేడే కార్యక్రమం అనేది కార్మికులు ఒక పెద్ద పండగగా జరుపుకునే రోజు. ఎందుకంటే గతంలో కార్మికులకు పని దినాలు 18 గంటలు, ఆ తర్వాత 12 గంటలు అలా పని గంటలుగా ఇచ్చేసి ఆ తర్వాత చికాగో నగరంలో మరి ఈ యొక్క మేడే కార్మికులకు సంబంధించి జరుపుకునేదానికి మరి ఈ రోజున 139వ మేడే దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ సందర్భంగా కార్మికులందరూ కూడా కలిసికట్టుగా ఐకమత్యంతో పోరాడుతూ వాళ్ళ ఈ దేశంలో లక్షల వేల కోట్ల రూపాయలు ఎవరైతే ఈ 18 మంది మోడీ హయాంలో గుజరాత్లో ఉన్నారో, ఈ 18 మంది అంబానీ, ఆదానీ, శ్రీరాము, జెట్లీస్ వీళ్ళందరూ కూడా వేల కోట్ల రూపాయలు ఈ దేశ సంపదని దోచుకొని తింటా అవన్నీ కూడా ఎగ్గొట్టి విదేశాల్లో ఉన్నారు. ఇవాళ లక్షలాది మంది నిరుద్యోగులు, ఉద్యోగులు, కార్మికులు అందరూ కూడా కనీసం చెప్పులు కూడా లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే వీళ్ళు ఏవో చెబుతూ ఉంటారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా సిపిఐ, సిపిఎం అన్ని వామపక్ష పార్టీలు, విద్యార్థులు ఐక్యతగా ముందుకు సాగాలని ఈ దేశంలో మోదీ ప్రభుత్వాన్ని ఒక్కరోజు కూడా. తెనాలి నియోజకవర్గ పరిధిలో సిపిఐ మరియు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మేడే దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రతి చోట ఎర్ర జెండాలు ఆవిష్కరించి కార్మికుల ఐక్యతను చాటారు. స్థానిక నందలపేటలోని సిపిఐ కార్యాలయ ప్రాంగణంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిపిఐ పార్టీ జెండాను సీనియర్ కమ్యూనిస్టు నాయకులు గుల్లిముంత కృష్ణ, అలాగే ఏఐటీసీ పతాకాన్ని జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ గురుబ్రహ్మం ఎగరవేశారు. ఈ కార్యక్రమానికి పట్టణ సిపిఐ కార్యదర్శి అధ్యక్షత వహించారు. మేడే ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చెరుకుపల్లి సింగారావు, కొల్లిపర కార్యదర్శి తుంగా బాలస్వామి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గండు శివ, ఏపీసీపీ డీసీఎల్ కార్యదర్శి జి సీతారాం, సిహెచ్ రఘు, కె సత్యం, శివరాం, ఎస్ వెంకటేష్, పి నాగేశ్వరరావు, పి నాగరాజు, ఎం శ్రీకాంత్, పి మహేష్, కె ప్రవీణ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ నాయకులు పండు, శేఖర్, ఇర్మియా, జగదీష్, చరణ్, పోట్లు రవి తదితరులు పాల్గొన్నారు. తెనాలిలోని గాంధీ చౌక్ లో తాపీ వర్కర్ యూనియన్, సిఐటియు అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాన్ని నిర్వహించారు. యూనియన్ ప్రెసిడెంట్ ఎస్కే పకీర్ అహ్మద్ సిఐటియు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేడే గురించి పలువురు కార్మిక నాయకులు వివరించారు.
స్థానిక గాంధీ చౌక్ లో జరిగిన మేడే వేడుకలు తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగాయి. సిఐటియు జిల్లా కార్యదర్శి కేబి ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 8 గంటల పనిదినం, ఇతర హక్కుల కోసం అమెరికాలోని చికాగో నగరంలో ఆనాటి కార్మికులు సుదీర్ఘ పోరాటాలు చేశారని చెప్పారు. ఆనాటి ప్రభుత్వము తీవ్ర నిర్బంధం ప్రయోగించిన కార్మికులు వెనుకంజ వేయలేదని చెప్పారు. పోలీసు కాల్పులకు భయపడేది లేదని, ఉరికంబాలను లెక్క చేయలేదని చెప్పారు. యావజ్జీవ కారాగార శిక్షలను సైతం ఎదిరించి పోరాటాలు చేశారని చెప్పారు. మహిళా నాయకులు కూడా జైలు శిక్షలకు భయపడేది లేదని చెప్పారు. ఉరికంబం ఎక్కిన స్పిన్ అనే కార్మిక నాయకుడు కార్మికుల్లో రగులుతున్న అగ్ని జ్వాలలు ఉరితాళ్లతో ఆగవని, మీ ముందు వెనక అన్ని దిక్కులు అగ్ని జ్వాలలు, భూగోళం అంతా విస్తరిస్తాయని అన్న మాటలు అమలు జరిగాయని చెప్పారు. 1996లో వచ్చిన భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల చట్టము మన పాలకులు అమలు చేయకుండా నిలిపివేశారని చెప్పారు. కార్మికుల వెల్ఫేర్ ఫండ్ నిధులను ప్రభుత్వం వాడుకున్నదని చెప్పారు. సంక్షేమ పథకాల కోసం పెట్టుకున్న దరఖాస్తులు లక్షల మేర పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. ఏఎల్ఓ ఎం వినయ్ కుమార్, మహబూబ్ జానీ, ఆర్ శ్రీనివాసరావు, సిఐటియు తెనాలి డివిజన్ ఎస్కే హుస్సేన్ వలి, వి లక్ష్మణ్ రావు, టి వెంకటేశ్వర్లు, రాజ్యలక్ష్మి, చంద్రకళ, ఆశాబి తదితరులు పాల్గొన్నారు. పని గంటలు తగ్గించడం కోసం సంఘం పెట్టుకుని ఒక సభ జరుపుకుని సభలో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ సభనే సజావుగా జరగనిస్తే వాళ్ళు నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో దీన్ని ఆపటం అరికట్టడం కష్టమని ఆనాటి ప్రభుత్వం, పోలీసులు, మిలిటరీ ఏ మార్కెట్లో వేలాది మంది పోగైనటువంటి సభలో లాఠీ చార్జీ, దుర్మార్గంగా విచ్చలవిడిగా కాల్పులు, చాలామంది చనిపోవటం, ఈ సందర్భంలో అనూహ్యంగా ఒక బాంబు వచ్చి పట్టడం, ఆ బాంబు ఎవరేశారో ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పటికీ కూడా ఎటువంటి సాక్ష్యాధారాలు దొరకలేదు. దాన్ని ఆసరాగా తీసుకుని 4 కార్మిక నాయకుల మీద కేసులు పెట్టి ఆ 4 కార్మిక నాయకుల్ని ఉరికంబం ఎక్కించడం జరిగింది. ఆ 4 కార్మిక నాయకుల స్పిన్ అనేటువంటి ఆయన ఉరికంబానికి ఇంకా ఒక 5 నిమిషాల ముందు ఒక మాట చెప్తాడు, ఇంతటితో ఈ అగ్నిజాలు ఆగవు, మీ ముందు వెనక ఆ పక్క ఈ పక్క ఎక్కడ చూసినా ప్రపంచవ్యాప్తంగా అగ్ని పరాటాలు వ్యాపిస్తాయి, ఈ అగ్నిజాలు వ్యాపిస్తాయి అని చెప్పేసి ఆయన ఏదైతే ఆవేశంతో చెప్పాడో అది ఇవాళ ఎక్కడ చికాగో, ఎక్కడ అమెరికా, ఎక్కడ తెనాలి, ప్రపంచం మొత్తం కూడా వాళ్ళ త్యాగం ఉరికంబానికి ఇచ్చినటువంటి వృధా బాలేదు. వాళ్ళ కర్మఫలం ఏదైతే ఉందో దాని ఫలితమే స్పిన్తో పాటు పార్సిన్తో పాటు ఫిషర్తో పాటు ఏంజిల్స్ 4 చనిపోయారు. లూసీ అనేటువంటి మహిళా నాయకురాలు యావజ్జీవ జీవిత అనుభవించింది. వాళ్ళ త్యాగం వల్లనే ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి, సభలు జరుపుకున్నారు, చాలా చట్టాలు సాధించుకున్నారు. కొన్ని దేశాల్లో అయితే అక్కడ ఉన్నటువంటి నిరంకుశ రాజుల్ని గద్దెదించారు, అధికారంలోకి వచ్చారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. యూనియన్ ఈరోజు మేడే సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన లేబర్ ఆఫీసర్లకి, సిఐటియు నాయకులకి, కమిటీ సభ్యులకి, వర్కర్స్కి అందరికీ మేడే శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఆర్యవైశ్యుల అభ్యున్నతికి, అమ్మవారి ఆలయ ప్రతిష్టను ఇనుమడింపజేయటానికి ఆలయ సత్రం కమిటీ నూతన పాలకవర్గం పనిచేస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు పెనుగొండ పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ పేర్కొన్నారు. బుధవారం రాత్రి తెనాలి బస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం. స్థానిక కొత్తపేటలోని బోస్ రోడ్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి జ్యోతి వెలిగించారు. ఆలయ సత్రం కమిటీ నూతన అధ్యక్షుడు పెండేల వెంకట్రావు, కార్యదర్శి తాత శ్రీనివాసరావు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని రామసత్యనారాయణ, ఉపాధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, ఆర్యవైశ్య యువజన సంఘాల సమైక్య రాష్ట్ర మాజీ అధ్యక్షుడు తూనుగుంటల సాయిబాబు, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పెండేల సుబ్బారావు, మున్సిపల్ కౌన్సిలర్లు పసుపులేటి త్రిమూర్తి, దేశు యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ 2025-28 తెనాలి సంవత్సరం నూతన పాలకవర్గం నందు మీ పదవి చెప్పుకోండి. ప్రెసిడెంట్ పదవి నందు నియమితులైనందున నేను సమస్త నియమ నిబంధనలను అనుసరించి నాకు అప్పగించిన నిధులను నిర్వహిస్తానని, సమస్త అభివృద్ధికి నా వంతు సహాయ సహకారములు అందిస్తానని జగన్మాత శ్రీ వాసవి అమ్మవారి సన్నిధిలో హాజరైన పెద్దల సమక్షంలో త్రికరణశుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను. మంచిగా ఉన్నవాడిని అభివృద్ధిలో ఉండాలిరా, ఇంకా నువ్వు మంచి ప్రయోజకుడు అవ్వాలిరా అని ఇస్తాను.
వాడు చెడ్డగా ఉన్నాడు అనుకోండి, నువ్వు మారాలరా అని ఇస్తాను. మంచిగా ఉన్నవాడికి ఆశీర్వచనం ఇస్తా, చెడ్డగా ఉన్నవాడికి ఆశీర్వచనం ఇస్తా. పూర్వ కమిటీ వారు అడిగినా నా ఫోటో వేసుకుని నా పేరు వేసుకుని నాకేం అభ్యంతరం లేదు. దేని అడిగినా చేసుకోండి అన్న. నాకు ఎవరికైనా ఒకటే, నేను జనాలు ఒక పీఠానికి గురువులు కాదు, ప్రపంచం మొత్తం ఉన్న ఆర్యవైశ్య కులానికే గురుస్థానంలో కూర్చున్నాను కాబట్టి నేను ఎవరికైనా చేయొచ్చు నాయన, దానికి ఎటువంటి ఆలోచన లేదు. నేను మంచి వాళ్ళకి ఆశీర్వచనం ఇస్తానంటే ఇంకా లోకల్లో చెడ్డవాళ్ళు ఎవరు బాగు చేస్తారు చెప్పండి? అవునా? ఎవరు బాగు చేయలేరు. కాబట్టి వారికి కూడా ఆశీర్వచనము ఉంటుంది, దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. కాబట్టి వివేకవంతంగా ఆలోచించండి నాయన. ఈరోజు స్వామివారి చిత్రపటం పెట్టారు కాబట్టి మీరు క్వశ్చన్ వేశారు, లేకపోతే వేసేవాళ్ళు కాదు కదా. అవునా? పెట్టారు కాబట్టి మీరు అడిగారు. అకౌంట్లో అవకతవకలు అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా తాళాలు ఇచ్చి మాకు అప్పచెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఇవన్నీ కూడా మీరు ఇంకా లోతుగా పోయారంటే మీరే ఇబ్బంది పడతారని కూడా తెలియపరుస్తున్నాను. మరి ఇక్కడ ఎవరైనా బాత్రూమ్కి వెళ్ళాలంటే కూడా సరైన ఇల్లు ముందే 2 కట్టించాలి. పోతే లిఫ్ట్లు సరైన లేవు, అవి కూడా చూడాలి. అవన్నీ మా చేతికి వస్తే వచ్చిన తర్వాత మా పరిపాలనలో పేదవారికి ఫ్రీగా ఒక కళ్యాణ మండపం ఇస్తామని తెలియపరుస్తున్నాం. పేదవారైన వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళకి ఉచితంగా ఇస్తాం. అక్కడ మామూలుగా పని వాళ్ళు పేరు ఖర్చులు అయిపోను, మాకు కళ్యాణ మండపానికి ఏం కట్టాల్సిన పని లేదు. అవన్నీ కూడా ఆలోచించి మా కమిటీ ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని ఉంది. ఇంత ముందు కంటే కూడా ఎక్కువగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మేము అన్నీ కూడా మా కమిటీ కూర్చొని మాట్లాడుకొని అన్ని రకాలుగా కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. అయితే ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాం. ఇక్కడ జీవిత సభ్యులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వీళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు వీళ్ళ పిల్లలకు కానీ ఎవరికైనా సరే పెళ్లి చేసుకుంటే 10% మేము ఇప్పుడు ఉన్న రేట్ల కంటే ఇంతకుముందు కమిటీ చేసే రేట్ల కంటే 10% తగ్గిస్తాం వాళ్ళకి. వాళ్ళందరూ కూడా మన వయసులకు మేలు కలిగే విధంగా మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా కమిటీలో నిర్ణయించుకొని అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని తెలియపరుస్తున్నాం. పార్టీలకు అతీతంగా ఏ పార్టీ నాయకుడు వచ్చినా సరే సగౌరవంగా మన అమ్మవారి గుడిలోకి వారిని తోడుకొని వచ్చి పూజా కార్యక్రమం నిర్వహించి వారికి ఆశీర్వచనం ఇప్పించి తీర్థప్రసాదాలు ఇప్పించి పంపించే విధంగా వారిని సాగనంపే విధంగా ఈ కమిటీ పనిచేస్తుంది. దీనిలో ఒక పార్టీ గొప్ప, ఓ పార్టీ తక్కువ, ఓ పార్టీ నాయకుడు వస్తే బయట నుంచే పెడతాం, ఓ పార్టీ నాయకుడు వస్తే తక్కువ రావటం ఇలాంటివి ఏమి ఉండవండి. అందరూ సమానమే. తెనాలిలోని నందులపేటలో ఎంఎస్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో 45 రోజుల చెస్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు పెసర్లంక రమణ శిక్షణ క్యాంపుని ప్రారంభించి చెస్ క్రీడారంగంలో శిక్షణ తీసుకోవడం ద్వారా విద్యార్థుల్లో మేధాశక్తి పెరుగుతుందని అన్నారు. స్థానిక నందులపేటలోని ఎంఎస్ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థులకు చెస్లో శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ఈ శిక్షణ క్యాంపుని వైసీపీ నాయకులు పెసర్లంక రమణ, నాగిశెట్టి సాయి చరణ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి, తెలివితేటలు, మేధాశక్తిని పెంపొందించే క్రీడ చెస్ అని అన్నారు. ఈ చెస్ క్రీడలో విద్యార్థులు శిక్షణ తీసుకోవడం ద్వారా వారి విద్యాభ్యాసం మరింతగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ఈ 45 రోజుల చెస్ శిక్షణ క్యాంపుకి పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువ క్రికెట్ అకాడమీ కోచ్ మాలిక్, ఎంఎస్ అకాడమీ కోచ్ శిరీష, బీబీ ఆయేషా, మీరాబీ, జాఫర్ తదితరులు పాల్గొన్నారు. ఎంఎస్ చెస్ అకాడమీ ఇవాళ ఓపెన్ అయ్యింది. 45 డేస్ క్యాంప్ జరుగుతుంది. చిన్నపిల్లలు మైండ్ షార్ప్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ 45 డేస్లో వాళ్ళకి ఏదో ఒకటి నేర్పించి పంపిస్తాము. అదేవిధంగా ఈరోజు గెస్ట్గా నాగిశెట్టి సాయి చరణ్, అదేవిధంగా ప్రసర్లంక రమణ గారు వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు ఎంఎస్ చెస్ అకాడమీ మరి నందులపేటలోని ఘనంగా సెకండ్ బ్రాంచ్ ఓపెన్ అవ్వడం జరిగింది. మరి ఈ బ్రాంచ్కి ముఖ్య అతిథిగా మరి ప్రసర్లంక రమణ గారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకోవటం శుభపరిణామం. మరి ఈ ఒక దాన్ని ప్రతి ఒక్కరి చెస్ అకాడమీని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే
మైండ్ ఒక స్ట్రెస్కి కానీ మైండ్ ఒక ఇంప్రూవ్మెంట్కి కానీ ఈ క్రీడ అనేది చాలా ఉపయోగపడుద్ది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు ముందుగా మాలిక్కి శిరీష గారికి ఈరోజు ఎంఎస్ చెస్ అకాడమీ సెకండ్ బ్రాంచి ప్రారంభోత్సవం సందర్భంగా నన్ను దీంట్లో భాగస్వామ్యం చేసిన కోచ్ శిరీష గారికి, తమ్ముడు మాలిక్ గారికి ముందుగా కృతజ్ఞతలు చెబుతున్నాను. అదేవిధంగా ఈ సమ్మర్లో పిల్లలు స్కూల్స్ అన్ని హాలిడేస్, వాళ్ళకి ఇంకా మెరుగ్గా ఎడ్యుకేషన్ బాగా మైండ్ బాగా మెచ్యూర్ అవ్వాలంటే చెస్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ గేము. ఆ చెస్ అనేది మనం పిల్లలకి ఎంత బాగా నేర్పిస్తే అంత బాగా వాళ్ళకి బ్రెయిన్ షైన్ అయ్యి ఎడ్యుకేషన్గా బాగా ముందుకెళ్తారని బాగా పేరెంట్స్కి ఇదొక మంచి అవకాశం అని నందులపేటలో ఈ బ్రాంచ్ ఓపెన్ చేశారు. అందరూ తప్పకుండా పిల్లల్ని చెస్ అనే గేమ్ని నేర్పించి మీ పిల్లల భవిష్యత్తుని మీరే మంచి బాటలో నిలబెట్టారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా తెనాలిలోని స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ సంఘ సభ్యులు మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగునాడు ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు వీరవల్లి మురళి, అంగలకుదురు ఉప సర్పంచ్ కనగాల నాగభూషణంలు పాల్గొని ఆటో కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ సంఘం నేతృత్వంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు అలాగే గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి, అంగలకుదురు గ్రామ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణంలు పాల్గొని కార్మిక జెండా ఎగరవేసిన అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వీరవల్లి మురళి మాట్లాడుతూ కార్మిక శక్తి దేశానికే అండని అన్నారు. కార్మికులు తమ హక్కుల సాధనకు పోరాడి సాధించుకున్న రోజు మేడే అని అన్నారు. శ్రమశక్తి మీదే ఆధారపడి జీవనం సాగించే అన్ని రంగాల్లో ఉన్న శ్రామికులు మేడే అనేది వారి శక్తికి సూచన అంటూ ప్రభుత్వాలు కూడా వారి సంక్షేమం పట్ల శ్రద్ధ తీసుకోవాలని వీరవల్లి మురళి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ యూత్ సభ్యులు గుమ్మడి రవీంద్ర, ముప్పవరపు సాంబశివరావు, అలాగే యూనియన్ నాయకులు కారుమంచి సురేష్ కుమార్, ఎస్ కిషోర్ రాజు, వేములపల్లి శ్రీనివాసరావు, సురేష్, శ్రీను, వెంకట్రావు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. మేడే దేశం మొత్తం కూడా కార్మికులకు ఒక పండగ రోజు. కార్మికులు సుభిక్షంగా ఉంటేనే ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా సుభిక్షంగా ఉంటుంది. ఒక్కరోజు కార్మికులు వాళ్ళ యొక్క పనులను స్తంభిస్తే దేశం మొత్తం కూడా స్తంభించిపోతుంది. ఇవాళ కార్మిక శక్తి దేశానికి ఏ విధంగా అండగా ఉందో కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, అంతే స్థాయిలో స్పందించాల్సిన అవసరం ఇంకా చాలా ఉంది. మమ్మల్ని ఈ మేడే రోజు మీరు మాకు అండగా ఉండాలి, మేము మీకు అండగా ఉంటాము అనే విధంగా ఒక మంచి రోజు ఇక్కడికి మమ్మల్ని పిలిచి ఈ పండగ వాతావరణంలో పాలు పంచుకునేటట్టు చేసినటువంటి ఇక్కడ కిషోర్ గారు కానివ్వండి, నాగా గారు కానివ్వండి, సీన్ గారు కానివ్వండి, సుబానిబాయి కానివ్వండి, ఇక్కడికి వచ్చిన కార్మిక సోదరులందరూ కూడా మీ కుటుంబంలో ఒకటిగా, మీ కష్టాల్లో ఒకటిగా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా మనస్ఫూర్తిగా మన కుటుంబంలో ఒకళ్ళు ఉన్నారు, మనం అర్ధరాత్రి పిలిచిన పలిసే వ్యక్తులు మనకున్నారు అనే విధంగా మనస్ఫూర్తిగా మీకు ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క కార్మికుడు కూడా హృదయపూర్వకంగా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చినేసినటువంటి నా సోదరుడు కనగాల నాగభూషణ గారు కానివ్వండి, మా సోదరులు వీరవల్లి మురళి గారు, మరి అదేవిధంగా నాగభూషణం గారు, మేము తెలంగాణనే మరి మా పాయింట్కి వచ్చి విచ్చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. గుమ్మడి రవీంద్ర గారు, వీళ్ళందరికీ కూడా మా యూనియన్ తరపున, మా
శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కార్మికుల ఐక్యత అంటే మేడే రోజున అందరు కార్మికులు కలిసికట్టుగా వాళ్ళు శ్రమించి మరి మన కోసం గతంలో ఎంతోమంది పోరాడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం అదే బాటలో నడుస్తున్నాం కాబట్టి మనం అందరం ఐక్యతగా ఉండి అందరం కలిసికట్టుగా పనిచేసుకుందామని అనుకుంటున్నాం. మరి అదేవిధంగా వీరవల్లి మురళి అన్నాయి మరి ఏ టైంలో చేసినా కానీ ఫోను అన్నా మాకు యూనియన్ తరపు నీ బాధ ఉంది అన్నా మరి ఏంటి అని అంటే తమ్ముడు నేనుండాను మీకు అండగా, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ నేను చెప్తాను, మీ వల్ల మరి ఏ విధమైనటువంటి తప్పులు లేకుండా మీరు చక్కగా నడుచుకోండి, చక్కగా యూనియన్ నడుపుకోండి, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ. తెనాలి ఆర్టీసీ డిపో నందు ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ డిపో కమిటీ ఆధ్వర్యంలో మేడే దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 8 గంటల పని విధానాన్ని తీసుకొచ్చేందుకు పోరాటం జరిపి అసువులు బాసిన అమరవీరులకు నివాళులర్పించారు. తెనాలి ఆర్టీసీ డిపో వద్ద ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ డిపో కమిటీ ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈపూరి విజయ్ కుమార్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ రాజేష్ ఖన్నా, డిపో కార్యదర్శి ఎన్ సుధాకర్, గ్యారేజీ అధ్యక్ష కార్యదర్శులు దీపాల దేవశ్రీనివాసరావు, వి జోషిబాబు, సీనియర్ నాయకులు ఆళ్ల వెంకట కృష్ణారెడ్డి, విశ్రాంత ఉద్యోగ సంఘ నాయకులు జి రవీంద్ర గారు, కెవి సుబ్బయ్య, ఎన్ఎన్ శంకర్రావు పాల్గొని మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి డిపో ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బి సాంబశివరావు జెండాను ఎగరవేసి అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ విభాగం నుంచి డ్రైవర్, కండక్టర్లు, గ్యారేజీ నుంచి గ్యారేజీ కార్మికులు, విశ్రాంత ఉద్యోగులు 100 మందికి పైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన కార్మికులందరికీ స్వీట్లు, కూల్ డ్రింక్స్ పంచి ఒకరినొకరు మేడే శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రపంచంలో 8 గంటల పని విధానం కోసం మరి అసూలు బాసిన అమరవీరుల త్యాగ ఫలితం ఈ మేడే జరుపుకుంటున్నాం మన ప్రపంచవ్యాప్తంగా. ఇది ప్రపంచవ్యాప్తంగా పెద్ద వేడుక. ఏపీఎస్ఆర్టీసీలో కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో ఇంత ఘనంగా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మరి ఘనంగా మేడే వేడుకలు జరుగుతూ ఉన్నాయి. మనం అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకోవడం కోసం, మన ఇక్కడ యాజమాన్యాలు చేసే ఒత్తిడి కోసం, అలాగే మన కార్మికులు ఎలా రక్షించుకోవాలనే దానికోసం మనందరం ఏ విధంగా తీవ్రంగా ప్రయత్నం చేయాలి. మరి ఎన్నో త్యాగాలు మరి ప్రాణాలు అర్పించి సాధించుకున్న ఈ మేడేని 8 గంటల పని విధానాన్ని పరిరక్షించుకునేందుకు మనం ఐక్యంగా మరలా అవసరమైతే పోరాటాలకు సిద్ధపడాల్సిన సమయం ఆసన్నమై ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ప్రైవేట్ కంపెనీలు అలాగే ప్రభుత్వ సెక్టార్లలో కూడా పని గంటలను పెంచే విధానాన్ని చూపిస్తూ ఉన్నాయి. మరి ఎంప్లాయీస్ యూనియన్గా ఆర్టీసీలో ఎప్పుడూ నిరంతరం పోరాటాలతో మరి ముందు ఉంటుంది. దానిలో మున్సిపల్ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో మేడేను మున్సిపల్ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చేసి మున్సిపల్ కార్మికులను ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి బాబు ప్రసాద్ మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానం కార్మికులకు రావాల్సిన అనేక ప్రయోజనాలు మేడేని స్ఫూర్తిగా తీసుకొని ఈనాటికి కూడా పోరాటం నిర్వహించడం మేడే ఒక ప్రత్యేకత అని ఆయన తెలియజేశారు. స్థానిక మున్సిపల్ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి బాబు ప్రసాద్ మాట్లాడుతూ మేడేని స్ఫూర్తిగా తీసుకుని కార్మికులు తమ హక్కుల పోరాటంలో విజయం సాధించాలని అన్నారు. యూనియన్ కార్యదర్శి మంగళగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు ప్రయోజనాలు కలిగించే ఆబ్కాస్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని చూస్తుందని, కార్మికులకు ప్రజలందరికీ ఇచ్చే ఆబ్కాస్ కొనసాగించాలని అన్నారు. ఒకవేళ రద్దు చేసే ఆలోచన గానీ చేస్తే పర్మనెంట్ చేయాలని చెప్పారు. ఆ విధంగా చేయకుండా కాంట్రాక్టు ప్రయోజనాలు కల్పించే విధానాలను గానీ ప్రభుత్వం కొనసాగించాలని చూస్తే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాన్ని కొనసాగిస్తామని మేడే సందర్భంగా కార్మికులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షురాలు ఎం పద్మ, మరియమ్మ, ఎం నాగరాజు, వెలుగు లక్ష్మీనారాయణ, దోమ కోటయ్య, సుహాసిని, ముత్యాల పద్మావతి, జోనేష్, గండికోట వెంకట సుబ్బయ్య, మహిళా సంఘం నాయకురాలు రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ముందు జెండా ఆవిష్కరణ జరిగింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలు కార్మికులకి ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఈ మేడే సందర్భంగా పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాము. మేము ఆబ్కాస్లో ఉన్నాం, కార్మికులంగా పని భద్రత ఉంది. అట్టాగా ప్రతి నెల 1వ తారీఖు కల్లా జీతాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా అమలు జరుగుతూ ఉన్నాయి. ఈ విధానాన్ని రద్దు చేసి మళ్ళా కాంట్రాక్టులకి కట్టబెట్టాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం.
దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో కార్మిక రంగం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, దేశ జనాభా దాదాపుగా 92% మంది కార్మికులేనని, కార్మికుల పరిరక్షణకై అనేక చట్టాలు చేయబడ్డాయని 1వ అదనపు సివిల్ న్యాయమూర్తి జూనియర్ డివిజన్ వివేక వర్ధస్ పేర్కొన్నారు. గురువారం కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి కొత్తపేటలోని తాపీ వర్కర్స్ అసోసియేషన్ భవనం నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని తాపీ వర్కర్స్ అసోసియేషన్ భవనం నందు న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. తెనాలి 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి మరియు తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డి శ్రీనివాసులు ఆదేశాల మేరకు జరిగిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి వివేక వర్ధస్ కార్మికుల యొక్క జెండాను ఆవిష్కరించి తదనంతరం జరిగిన సభను ఉద్దేశించి మాట్లాడుతూ, అసంఘటిత రంగ కార్మికుల చట్టం 2008 సెక్షన్ 2(m) ప్రకారం భవన నిర్మాణ రంగ కార్మికులు, స్వయం ఉపాధి కార్మికులందరూ అసంఘటిత రంగం కిందకు వస్తారని చెప్పారు. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం సామాజిక భద్రత మరియు సంక్షేమం అందించటమని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కార్మికుల యొక్క జీవితం, వైకల్యం, వృద్ధాప్యం, గృహ నిర్మాణం, విద్య, ఉపాధి మొదలైన వాటిని అనుసంధానం చేసి పలు పథకాలు రూపొందించడం జరిగిందన్నారు. ఈ పథకాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూరుస్తాయన్నారు. చట్టాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకొని వాటిని సద్వినియోగపరచుకోవాలే తప్ప దుర్వినియోగపరచరాదని అన్నారు. అసిస్టెంట్ లేబర్ కమిషనర్ డివి శివప్రసాద్ మాట్లాడుతూ, కార్మికుల కోసం ప్రభుత్వం నిర్దేశించిన పథకాలను ఉపయోగించుకోవాలని, వాటి పట్ల అవగాహన కలిగి ఉండాలని, పథకాల పట్ల అవగాహన లేకపోతే తమ కార్యాలయానికి వచ్చి సంప్రదించవచ్చునని చెప్పారు. కార్యక్రమంలో లేబర్ ఆఫీసర్లు ఎం వినయ్ కుమార్, బిఎం సుభాని, ది తెనాలి తాపీ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కేవై రాజు, దుడ్డెంపూడి నాగరాజు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది మహబూబ్, ఎర్రంశెట్టి అనిల్ కుమార్, విజయ్ పెద్ద సంఖ్యలో తాపీ కార్మికులు పాల్గొన్నారు. ఇదే కార్యక్రమానికి జిల్లా సివిల్ జడ్జి గారు వచ్చి మన జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మనకి కార్మికులకు ఏ చట్టాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి వాళ్ళు తెలుసుకున్నాం. మనం వాస్తవంగా నాకు కూడా చాలా తెలియదు. వాళ్ళ జడ్జి గారు మనకు తెలియాల్సిన చెప్పెళ్తారు. ఒక 7 మంది, 1, 2, 3 కాకుండా ఒక 7 మంది కలిసి ఉండి మినిమం 7 మెంబర్స్ ఉంటే ఆ యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళ రైట్స్, హక్కులు ఎలా అయితే కాపాడుకోగలుగుతారు. అంటే ఒక సమస్య వచ్చింది, ఒక యజమాని దగ్గర, ఒక ఎంప్లాయర్ దగ్గర సమస్య వచ్చింది, వాళ్ళందరూ కలిపి పోరాడతారు. దానివల్ల అది రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఆ ట్రేడ్ యూనియన్ దాంట్లో వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయి. అలాగే వాళ్ళు ఒకవేళ 7 మెంబర్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఒకవేళ వాళ్ళ వాయిస్ ఏదైనా తప్పు జరిగినప్పుడు వాళ్ళకి ఒక డిస్క్రిమినేషన్ జరిగినప్పుడు వాళ్ళ వాయిస్ రైజ్ చేయడానికి దోహదపడుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్, దాంతోపాటు మినిమం వేజెస్ యాక్ట్. ఈ రెండు ఏంటంటే ఎవరికి ఎంత స్కిల్కి ఎంత వేజెస్ ఇవ్వాలి అంటే, ఒక కర్మాగారంలో, ఒక ఫ్యాక్టరీలో కానీ మైన్స్లో కానీ చూస్తే మనం ఒక 1000 కన్నా తక్కువ ఉన్నారనుకోండి, సెక్షన్ 5లో చెప్తుంది. 1000 కన్నా అంటే సెక్షన్ 5 విభాగంలో చెప్తుంది. ఒక 1000 కన్నా తక్కువ మంది కర్మాగారంలో పనిచేస్తే మాత్రం. తెనాలిలోని బుర్రిపాలెం రోడ్లో గల మహాత్మా సేవాశాంతి ఆశ్రమం నందు బాలిశెట్టి సుబ్బారావు, ఆయన సతీమణి తాయారమ్మ జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వారి కుమారులు, కుమార్తె నిర్వహించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో నిత్యం జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా అక్కడ నివాసముంటున్న వృద్ధులకు బాలిశెట్టి సుబ్బారావు, ఆయన సతీమణి తాయారమ్మ పేరిట వారి కుమారులు భగవానులు శివప్రసాద్, సత్యప్రసాదులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ, గాంధీజీ మహాశక్తివంతుడని, శాంతి స్వరూపుడని ఆయన అన్నారు. ఆశ్రమం ఊరికి దూరమైనప్పటికీ దాతల హృదయాల్లో గాంధీజీ చేరి ఆశ్రమానికి దాతలను పంపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్నదాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవగా మరి వృద్ధులకి సేవ చేయాలనే ఉద్దేశంతో భగవానులు గారు వాళ్ళ అమ్మగారు తాయారమ్మ గారి తిథి సందర్భంగా, అదేవిధంగా వారి నాన్నగారు సుబ్బారావు గారి ఆత్మశాంత్యార్థం, తల్లిదండ్రులకి జ్ఞాపకార్థం ఈరోజు వృద్ధులకి నూతన వస్త్రాలు ఇవ్వడానికి వచ్చారు. ఆడవాళ్ళకి చీరలు, మగవాళ్ళకి లుంగీలు, టవల్స్. ఏదో సమాజంలో ఒక మంచి పని చేయాలి అన్న భావన ఉంటే సమాజంలో శాంతి, వృద్ధి కలుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా తల్లిదండ్రుల పేరుతో చేయాలనే సంకల్పం అనేది మానవ జన్మకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు. తల్లిని, తండ్రిని మర్చిపోతే సమాజం ఉండదు. మరి
భగవాన్ గారు వారం రోజుల క్రితం ఫోన్ చేసి ఇట్లా మా అమ్మ మా నాన్నగారి పేరు చేస్తాను, మీరు రండి తప్పనిసరిగా ఉండాలన్నారు. నాకు అంత బాధ్యతగా చెప్పారు. అది ఈరోజు మా అమ్మగారి ఆబ్దికం సందర్భంగా మహాత్మా గాంధీ సేవా ఆశ్రమానికి దాతలుగా మేము ఆడవాళ్ళకి శారీస్, మగవాళ్ళకి లుంగీలు, టవల్స్ ఇవి ఇస్తున్నాం కాబట్టి తెలియజేయండి. చాలా ఈ ఆశ్రమం ఇక్కడ ఉందని చెప్పి నాకు ఈ మధ్య మాకు తెలిసింది. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అసలు చాలా బాగుంది ఈ ఆశ్రమం అయితే. ముఖ్యంగా గాంధీ గారిని పూజించే ఆశ్రమాలు ఉన్నాయని చాలా తక్కువ తెలుసు చాలామందికి. అంటే గాంధీ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ ఉంటారు, కానీ గాంధీ గారిని ఇక్కడ పూజ చేశారనేది చాలా నాకు ఆశ్చర్యంగా ఉంది, చాలా కొత్తగా ఉంది. కానీ ఈ గాంధీ ప్రిన్సిపల్స్ అనేది ఈ సమాజంలో ఇప్పటికీ చాలా ముఖ్యం. ఈ పెరిగిపోతున్న వైలెన్స్కి వాటన్నీ తగ్గిస్తానికి గాంధీజీ ప్రిన్సిపల్స్ అనేది చాలా ముఖ్యం. సారీలాగా పట్టణంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి సాయిబాబా గుడి వద్ద బస్ షెల్టర్లో ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్రం నందు మహాప్రస్థానం సేవా సమితి కార్యదర్శి జట్టి శివరామకృష్ణ ప్రసాద్ సహకారంతో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక బస్ స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి బస్ షెల్టర్ నందు ఏర్పాటు చేసిన చలివేంద్రంలో గురువారం మజ్జిగను పంపిణీ చేశారు. మహాప్రస్థానం సేవా సమితి కార్యదర్శి జట్టి శివరామకృష్ణ ప్రసాద్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజ్యం ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మజ్జిగను పంపిణీ చేశారు. ఇదే సందర్భంలో ఆటో యూనియన్ వర్కర్స్ ఏర్పాటు చేసిన మేడే జెండాను ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ పంపిణీ కార్యక్రమంలో ఆటో యూనియన్ వర్కర్స్ బాబీ, కుర్రా సీను, ప్రవీణ్, గిరి, సాయి, పాపయ్య చౌదరి, పోతురాజు, చంటి తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసినటువంటి సోదరుడు నాని గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మరి వేసవి కాలంలో చలివేంద్రం పెట్టడమే కాకుండా మజ్జిగను కూడా అందించే కార్యక్రమాన్ని మంచి కార్యక్రమంగా ఇది ప్రతి ఏడు కూడా ఈ రకంగా కొనసాగుతున్నందుకు వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ ఇవాళ మేడే శుభాకాంక్షలు అండి. ఈరోజు మేడే సందర్భంగా ఇక్కడ శివలింగ భక్త కమిటీ ద్వారా కుర్రాసీన్ గారు ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్సీ గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలండి వారికి. మేడే సందర్భంగా తెనాలిపట్న తెలుగునాడు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక తెలుగునాడు ఆటోపట్న యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగునాడు ట్రేడ్ యూనియన్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ అబ్దుల్లా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెప్సీ గోపి, ఫ్రెండ్ సర్కిల్ సయ్యద్ అబ్దుల్లా, కామినేని గోపి, అక్కల శ్రీనాథ్, బి భాస్కర్, బట్ట రాజేష్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని గండికోట వెంకటమణి పృథ్వీరాజ్ను పథకం ప్రకారం హతమార్చిన కేసుకు సంబంధించి 4 ముద్దాయిలని అరెస్ట్ చేసినట్లు 3 టౌన్ సీఐ రమేష్ బాబు చెప్పారు. గురువారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. గత నెలలో 26వ తేదీన మల్లెపాడు గ్రామంలోని ఏలగుంట చెరువులో హత్యకు గురైన మణి పృథ్వీరాజ్ తండ్రి గండికోట అంకమ్మరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 3 టౌన్ పోలీసులు దర్యాప్తు చేయగా అక్రమ సంబంధం నేపథ్యంలో హత్య చేసినట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి వెంకటలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆమెతో అంతకుముందు సంబంధం ఉన్న గోవిందు కోటేశ్వరరావు, అతని బంధువు గోవిందు ఉదయ్ కిరణ్, కూరపాటి శ్రీనివాసరావులను అరెస్ట్ చేసి విచారించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని సీఐ రమేష్ బాబు తెలిపారు. అక్రమ సంబంధం నేపథ్యంలో గోవిందు కోటేశ్వరరావు ప్లాన్ కి అనుగుణంగా సహకరించిన వెంకటలక్ష్మి, ఉదయ్ కిరణ్, శ్రీనివాసరావులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో పీసీఎస్పీ మురళి, కె బాబురావు, ఎస్ జయకర్లు ఉన్నారు. వీరిని డీఎస్పీ అభినందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెనాలి 3 టౌన్ పట్టణ పరిధిలో ఒక 26 సాయంత్రము ఒక మర్డర్ జరుగుతుంది. దానికి సంబంధించిన విషయాలు మేము చెప్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క మర్డర్ కేసు సెక్సువల్ జెలసీ మీద జరిగింది. వెంకట లక్ష్మి అనే ఒక లేడీ, ఈమె వినుకొండ దగ్గర గోకనకొండ సంబంధించిన విలేజ్ సంబంధించిన అమ్మాయి. ఈ అమ్మాయి తెనాలిలో మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ మ్యారేజ్. అతనికి ఆరోగ్య సమస్యలతోటి ఫస్ట్ భర్త చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు మన ఈ కేసులో ఉన్నటువంటి డిసీజులు అంటే ఎవరైతే చనిపోతాడో ఇతను
ఆ అమ్మాయిని రెండో మ్యారేజ్గా చేసుకుంటున్నాడు, వెంకటలక్ష్మిని. ఇతను మణి పృథ్వీరాజు ఇతని పేరు. 8వ వార్డు సంబంధించి, తెనాలి 8వ వార్డుకి సంబంధించి అంకమరావు అనే వాళ్ళ అబ్బాయి. వీళ్ళ తండ్రి అంకమరావు, అతను కార్పెంటర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఈ పిల్లోడికైతే ఎటువంటి వర్క్స్ అయితే రావు మామూలుగా. రాకపోతే ఒక 6 months బ్యాక్ ఈ అమ్మాయి పెళ్ళి సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత 4 years బ్యాక్ ఈ అమ్మాయిని సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాడు. ఈ అమ్మాయి అక్కడ ఉండే వర్కర్స్ అందరికీ అన్నాలు వండి పెట్టడం, దానికి కూడా అమౌంట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఇద్దరు కలిసి కూడా ఉండడం జరుగుతుంది. దాని మీద ఈవిడికి ఫస్ట్ బర్త్ చనిపోయిన తర్వాత ఈ అబ్బాయి సెకండ్. ఇతను కూడా పిల్లలు పుట్టరు. అక్కడ సిచ్యువేషన్ ఏం చూసుకున్న తర్వాత కొంచెం చనువుగా, అందరితో చనువుగా మాట్లాడడం చేస్తూ ఉంటుంది. ఆ కాంట్రాక్టర్ తోటి కొద్దిగా చనువుగా ఉంటుంది ఫస్ట్. చనువుగా ఉండడాన్ని గమనించి ఈ కేసులో ఉన్నటువంటి ముద్దాయి వై కోటేశ్వరరావు అనే కుర్రాడు. అతను వెల్లటూరు సంబంధించినవాడు, అంటే వినుకొండ దగ్గర బొల్లాపల్లి మండలం వెల్లటూరు సంబంధించినవాడు. ఈ కుర్రాడు కూడా అక్కడే వర్కర్గా, కాంట్రాక్టర్ వర్కర్గా ఉంటాడు. ఆయనతో చనువుగా ఉంటుందని చెప్పి ఈ కుర్రాడు అమ్మాయికి అందిస్తాడు. ఈ కుర్రాడికి ఆ అమ్మాయికి కొద్దిగా క్లోజ్ రిలేషన్, ఎన్ని మెయింటైన్ చేయడం, ఎన్ని చూసి భర్త అమ్మాయిని నువ్వు కరెక్ట్ కాదని చెప్పి అమ్మాయితో గొడవపడి వచ్చేస్తాడు. ఒక 4 months బ్యాక్ వస్తాడు, ఇంటికి వచ్చేస్తాడు. ఆ అమ్మాయిని తీసుకురాకుండా వచ్చేస్తాడు. ఇక ఆ అమ్మాయి వాళ్ళందరికీ అన్నాలు వండి పెడతా ఉంటుంది కదా. ఆ అమ్మాయి అదే అదునుగా గ్రహించి ఈ వెంకటలక్ష్మి, ఈ కోటేశ్వరరావు ఇద్దరు కలిసి ఆ బెంగళూరు నుంచి వినుకొండ అతని నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్కి నేను ఈ అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నాను, ఈ అమ్మాయి నాకు ఇష్టం అని చెప్పి అంటాడు. ఆటో కూడా తోలాలని వాళ్ళకి ఐడియా ఉంది. వీడి దగ్గర ఆటో ఉంటుంది, కంపల్సరీ ఆటో డ్రైవ్ చేస్తానని చెప్పి తెలుసు కాబట్టి ఒక ఆటో డ్రైవర్ని కూడా రెడీ చేసుకొని వచ్చారు వాళ్ళు ప్లాన్గా, పకడ్బందీగా వచ్చి ఇతను ఎక్కించుకొని నేరుగా 6:30 ఆ ప్రాంతాల్లో నేరుగా పొలాల్లోకి వెళ్తారు. పొలాల్లోకి వెళ్ళిన తర్వాత 8 కల్లా మొత్తము అంతా చీకటి అవుతుంది. తీసుకెళ్ళిన ముందు బాటిల్స్ ఏం తాగుతారు. తాగిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత పథకం ప్రకారము ఈ ఉదయకిరణ్ని తెచ్చిన వెపన్ ఉంటుంది కదా, ఆ వెపన్ ఏముంది సైగ చేస్తాడు వీడు. ఈ సైగ చేయగానే తీసుకుంటే వెపన్ తీసుకొని ఫేస్ మీద ఒకటి ఇస్తాడు. ఒక స్ట్రోక్ వేయగానే ఆ ఫేస్ మీద వేయగానే తగులుతుంది. ఆ లేచి ఒక్క స్పీడ్గా పరిగెత్తంగానే పక్క పెద్ద చెరువు ఉంటుంది. ఎవరికైతే వెళ్ళినాడో వీడికి తెలియదు చెరువు ఉందని చెప్పి, దాంట్లో పడిపోతాడు. బాగా వేగంతో పరిగెత్తి ఒక్కసారిగా సడన్గా పడిపోతాడు. ఒక డౌన్ ఉంటుంది కాబట్టి పడిపోవడం వల్ల అక్కడే పడిపోయి ఉంటాడు. యాక్చువల్గా ఇతనికి కొంచెం కాలు కూడా ఏదో ప్రాబ్లం ఉంది. ర్యాట్ పాయిజన్ లైట్ తీసుకున్నాడు. దానివల్ల ఇతను అంత వేగంగా అంత హుషారుగా పోయి మళ్ళీ కొట్టే పరిస్థితి కాదు. ఎవరైతే తెచ్చుకున్నాడో అన్న కొడుకున్నాడో ఉదయకిరణ్ అనేవాడు, ఆడు యాక్టివ్ ఉన్నాడు. ఈ కత్తి తీసుకొని వెళ్ళి ఆ కాలంలో పోయి మిగతా అతన్ని పొడి చేస్తాడు. ఈ బండ మీద ఉన్నటువంటి ఒక 2 రాళ్ళు తీసుకెళ్ళి ఇతను చిన్నగా నడుచుకుంటూ పోయి వేస్తాడు. అంతా అయిపోయిన తర్వాత రెడీగా ఆటో తీసుకొచ్చారు కదా, కొత్త ఆటో రెడీగా ఉంటుంది. ఆటోలో 3 ఎక్కేసేసి నేరుగా మళ్ళీ గుంటూరు వెళ్ళి, గుంటూరు నుంచి వెల్లటూరులో అతను వదిలేసి రిటర్న్ అవుతారు. 11:15కి మళ్ళీ ఈవిడ కాల్ చేస్తుంది. ఈ అమ్మాయి వెంకటలక్ష్మి కాల్ చేస్తే ఏంది ఎక్కడున్నావు నేను అడిగితే, నేను ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నాను, నేను మీ ఊరికి ఏం రాలేదే, ఇందాక నువ్వు కాల్ చేసావు కదా 6 గంటలకు ఫోన్ చేసావని అడుగుతుంది. ఫోన్ చేసి నేను మామూలు కాల్ చేశాను, రమ్మన్నాను నేను, అంతేగాని నేనేం రాలేదని చెప్పి వీళ్ళకి మాయమాట చెప్తారు. వీళ్ళు ఆల్రెడీ ఉదయం నుంచి సాయంత్రం లోపు 6 గంటల లోపల ఫోన్ ద్వారా ఆ అమ్మాయి ఇతను మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది, ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. అన్నీ అతన్ని తుదమెట్టించిన తర్వాత మళ్ళీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ మాట్లాడడం జరుగుతుంది. ఆ రోజు పక్క రోజు సాయంత్రం ఇతను ఎవరు ఏందని తెలియకుండా ఉన్నప్పుడు ఒక ఎఫ్ఐఆర్ చేద్దామని చెప్పి మేము ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఆ సందర్భాల్లో వాళ్ళ ఫాదర్ మా అబ్బాయి సార్ అబ్బాయి అని చెప్పి మా దగ్గరకు వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. రిపోర్ట్ ఇచ్చినప్పుడు మా కోడల ప్రవర్తన మీద అనుమానం ఉన్నది అని చెప్పి మెన్షన్ చేస్తాడు. దాని ప్రకారం మేము పూర్తిగా కూపీలాగా ఈ అమ్మాయి కూడా పక్క
సంబంధం ఉందని మాకు రూఢి ఒకటి. దాని మీద ఈ రోజున ఆ వెంకటలక్ష్మిని, కోటేశ్వరరావుని, ఉదయ్ కిరణ్ని, అలాగే శ్రీనివాసరావుని కుర్రని అందరిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తా ఉన్నాం. భారత ప్రధానమంత్రి మోడీ కేబినెట్ సమావేశంలో కులగణన చేయడానికి నిర్ణయించడాన్ని బీసీ సంఘాలు స్వాగతించాయి. తెనాలిలోని ప్రధానమంత్రి మోడీ అలాగే బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకర్రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బీసీ కులగణన చేయాలని కోరుతూ అనేక సంవత్సరాలుగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకర్రావు రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా స్థాయిలో అనేక పోరాట ఉద్యమాలు చేపట్టడం జరిగిందని, ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30వ తేదీన దేశ రాజధానిలో మోడీ కేబినెట్లో బీసీ కులగణన చేయాలని నిర్ణయించడంతో బీసీ సంఘాలు ఎంతో సంతోషం వ్యక్తం చేసినట్లు బీసీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ అలాగే బీసీ సంఘం అధ్యక్షుడు కేసన శంకర్రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎప్పటికైనా బీసీ కులగణన చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు జన్నాదుల వెంకటేశ్వరరావు, టౌన్ అధ్యక్షుడు కుర్రా శ్రీను, 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, 13వ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత, ఎం జయకృష్ణ, కొడాలి సుబ్రహ్మణ్యం, రాఘవ, మునిపల్లి వంశీ, జొన్నాదుల మురళి, రమేష్, పోతురాజు, ఎస్కే కాళేశ తదితరులు ఉన్నారు. ముందుగా ఈరోజు మేడే సందర్భంగా కార్మిక సోదరులందరికీ వర్ధిల్లాలని, కార్మిక సోదరులందరూ ఆరోగ్యాలతో మంచిగా గవర్నమెంట్ వాళ్ళందరినీ చక్కగా చూడాలని, కార్మిక సోదరుల యొక్క కోరికలు అదేవిధంగా అందరు తీర్చాలని ముందుగా వాళ్ళకి తెలియజేస్తున్నాము విన్నపాలు. నిన్న భారతదేశంలో ఢిల్లీ రాజధానిలో ప్రధానమంత్రి గారి మోడీ నాయకత్వంలో కులగణన అనేది దేశవ్యాప్తంగా చేయాలని కేంద్ర కేబినెట్ ఆమోదించిన సందర్భంగా మనందరం ఫస్ట్ నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కులగణన చేయాలి అంటే దాదాపు మన రాష్ట్ర చరిత్రలో 15 సంవత్సరాల నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకర్రావు గారి నాయకత్వంలో ప్రతి జిల్లాలోనూ దాదాపు 24 జిల్లాల్లోనూ అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలోనూ ధర్నాలు చేసి నిరాహార దీక్షలు చేసి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాల పోరాటాలు చేసిన సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో కూడా. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు ఈ రోజున మరి దేశ ప్రధాని మోడీ గారికి మరియు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు కేసన శంకర్రావు గారికి పాలాభిషేకం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి బీసీ సంఘ కుల నాయకులందరూ కూడా వచ్చి దీన్ని మరి విజయవంతం చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశ ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మా కులాలు ముందుకు బాగా వెళ్తాయని చెప్పి ఆలోచన. ఎందుకంటే కులగణన మేము ఎంతమంది ఉన్నామో బాబు మమ్మల్ని లెక్కేయండిరా బాబు అయ్యా అని చెప్పేసి దశాబ్దాలు బడిపడి మరి సంవత్సరాలు బడిపడి పెద్దలు ఎంతోమంది మరి ఉద్యమాలు చేసి మమ్మల్ని లెక్కించి మా రిజర్వేషన్ మాకు వేయండి అని చెప్పేసి ఎన్నో సంవత్సరాలుగా జరుగుతుంది ఈ ఉద్యమం. దీనికి మరి కంకణం కట్టుకొని మా రాష్ట్ర అధ్యక్షుడు మరి కేసన శంకర్రావు గారు 7-10 వయసులో కూడా రాష్ట్రం మొత్తం కూడా తిరిగి మరి ఉద్యమాలు చేసి ఈ పోరాటాలు చేసి ఢిల్లీ రాజధానిలో మరి జంతర్ మంతర్లో కూడా నిరాహార దీక్ష చేసి స్థానిక బుర్రిపాలెం రోడ్లోని మహాత్మా సేవాశాంతి ఆశ్రమం నందు డాక్టర్ జడా శ్రీనివాసరావు, మాధవి దంపతుల కుమారుడు మంజిత్ బాబు పుట్టినరోజు పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా పెద్దల ఆశీస్సులను మంజిత్ బాబు అందుకున్నారు. స్థానిక మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో ఉంటున్న వృద్ధులకు డాక్టర్ జడ శ్రీనివాసరావు, మాధవీలు తమ కుమారుడు పుట్టినరోజును పురస్కరించుకొని పండ్లు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ కుమారుడు మంజిత్ బాబు 14వ పుట్టినరోజును పురస్కరించుకొని గురువారం సాయంత్రం ఆశ్రమవాసులకు అన్నదానం, పండ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వజ్రాల రామలింగాచారి జడ మంజిత్ బాబును ఆశీర్వదించడంతో పాటు అన్నదానంకు సహకరించిన వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వై కోటేశ్వరరావు, కుర్రా వెంకటేశ్వరరావు, శ్యామ్ సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి వాస్తవ్యులు ప్రస్తుతం వైద్యం చేస్తూ సింగపూర్లో ఉంటున్నటువంటి డాక్టర్ జడ శ్రీనివాసరావు గారు, అట్లాగే మాధవి గారుల పుత్రుడు చిరంజీవి జడ మంజిత్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున జడ మంజిత్ మొట్టమొదటి జీవితాలు అది కట్ చేశాను. జడ మంజిత్ 14వ పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో వృద్ధులకు భోజనములు అదేవిధంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వీళ్ళ నాన్నగారు జడ డాక్టర్ శ్రీనివాసరావు గారు, తల్లి మాధవి గారు సింగపూర్లో ఉంటూ కూడా గాంధీ ఆశ్రమంకి వెళ్ళి
వృద్ధులకి ఈ యొక్క బర్త్డే కేకు సమర్పించమని వాళ్ళ అమ్మాయి అంటే మాధవ్ గారి తండ్రి అయిన కుర్ర వెంకటేశ్వర గారు అట్లాగే అల్లుడు గారు కూడా చెప్పారు. ఎందుకంటే గాంధీజీ యొక్క ప్రిన్సిపల్స్ ఆశీస్సులు కావాలని ప్రత్యేకంగా గాంధీ ఆశ్రమం జరపడం. ప్రపంచానికి శాంతి అంటే గాంధీ, గాంధీ అంటే శాంతి. ఆ కోవలో చాలామంది ఈనాడు పసిపిల్లల బర్త్డే ఇక్కడికి వచ్చి జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి వాళ్ళు కూడా మానవత్వమే దైవత్వంగా తీసుకుంటే మానవులందరూ కూడా మహాపురుషులు అవుతారు, మహాయోగులు అవుతారు. మేడేని పురస్కరించుకుని తెనాలి ఆటోనగర్లో టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. తెనాలి ఆటోనగర్లో టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు వైభవంగా జరిగాయి. యూనియన్ అధ్యక్షుడు వై వెంకటేశ్వరరావు నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఎన్టీయూసీ నాయకుల్ని ఎమ్మెల్సీ ఆలపాటి అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ నాయకులు ఎస్కే మునీర్, అలాగే టీడీపీ నాయకులు తాడేపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. జీవన విధానంలో ఈ అంశాల ద్వారా పెను మార్పులు వస్తాయి అనే భావన మీకు కలిగిన, మీ ద్వారా ప్రభుత్వానికి దృష్టికి తీసుకొచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా రక్షించే నేపథ్యంలో కూటమి నాయకత్వం, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అసంఘటిత కార్మికులుగా ఉన్నటువంటి ఎంతోమంది కార్మిక సోదరులు ఉన్నారు. వారందరిలో కూడా రక్షించే బాధ్యత ఈరోజున ఈ ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా మీ అందరి కోసం మేము ఉన్నామనే భావన మాటలతో కాకుండా చేతల రూపంలో అమలు చేస్తామని చెప్పి మీకు మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా, మరి ముఖ్యంగా ఈ ఆటో నగర్ కార్యనిర్వాహకులు శివ, చంద్రశేఖర్, ఇస్మాయిల్ వీళ్ళందరి నేతృత్వంలో ఈ రోజున ఉచిత భోజనాలని కూడా ఈ కార్యక్రమంలో పెట్టినందుకు వారందరికీ కూడా భగవంతుడు పార్టీ పరంగా మేము వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల రక్షణ కోసమే ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా మీతో ఉంటుంది అనే భావాన్ని వ్యక్తం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెనాలి మారిస్పేట్లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు నేతృత్వంలో వేడుకలను నిర్వహించారు. మేడే సందర్భంగా తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మేడే ఆవిర్భావం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, తెనాలి టౌన్ ఉపాధ్యక్షుడు మరియు ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, శివకుమార్, రమేష్, స్టీవెన్ బాబు, శంకర్రావు, కృష్ణ, శ్రీను, అఖిల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మే డే, ఫస్ట్ తారీఖు ఆఫ్ ది మే, ప్రపంచం మొత్తం కూడా కార్మిక దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు. మనకందరికీ తెలుసు, కార్మికులు లేకపోతే ఏ పని జరగదు. అది అక్కడ వ్యవసాయ కార్మికులు కానివ్వండి, పారిశ్రామిక కార్మికులు కానివ్వండి, ఎక్కడైనా కానీ ఇప్పుడు వచ్చినటువంటి డెవలప్మెంట్ అయినటువంటి పరిశ్రమలు కానీ, ఇంకోటి కానీ, రైల్వేలో కానీ, ఎక్కడైనా కానీ కార్మికులు లేకుండా ఏ పని జరగదు. అందుకని కార్మిక దినోత్సవం చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది. అలాంటి కార్మిక దినోత్సవం సందర్భంగా మా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే ఐఎన్టీయూసీ అని ఉండేది, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ తరఫున ఇక్కడ ఉన్నటువంటి మన తెనాలి ప్రాంతంలో ఉన్న కార్మికులందరికీ కూడా మా యొక్క కార్మిక దినోత్సవం మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మనకందరికీ తెలుసు, వెనకటి రోజుల్లో 1886లో చికాగోలో కార్మిక దినోత్సవం మొదలయ్యింది. ఎలాగంటే ఆ రోజుల్లో కార్మికుల్ని బానిసలుగా చేసుకుని రేత్రింబౌళ్ళు పని చేయించుకుంటూ ఉంటే వారికి వ్యతిరేకంగా, పెత్తందారులకు వ్యతిరేకంగా, పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకంగా, అలాగే క్యాపిటలిస్టులకు వ్యతిరేకంగా కార్మికుల హక్కుల కోసం
కార్మికులు పని దినాలు కనీసం రోజు ఎల్లకాలం కాకుండా వారానికి కనీసం 6 రోజులు పనిచేయటం, అన్నిటికన్నా ముఖ్యంగా రోజుకి 8 గంటలు పని చేయాలనేటువంటి హక్కుల కోసం చికాగో నగరంలో ఆ ఏ మార్కెట్లో జరిగినటువంటి పోరాట ఫలితంగా అందులో కొంతమంది ప్రాణాలు అర్పిస్తే తెనాలిలోని సాయిబాబా గుడి వద్ద తెనాలి మంగళగిరి ఆటో యూనియన్ అధ్యక్షులు ఎస్కే సుబాని ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెనాలి మంగళగిరి ఆటో యూనియన్ అధ్యక్షులు ఎస్కే సుబాని ఆధ్వర్యంలో మేడే వేడుకలను బస్ స్టేషన్ సమీపంలో గల సాయిబాబా గుడి వద్ద ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జెండా ఆవిష్కరించి మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, ఎస్కే బాజీ, ప్రభాకర్, మునిస్వామి, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, నంబూరు పాల్గొన్నారు. మేడే ఉత్సవాలను జరుపుకుంటున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆటో యూనియన్ బ్రహ్మాండంగా ఐక్యతతో పార్టీకి అండగా దండగా, మరి ముఖ్యంగా ఈనాడు గతంలో ఏ రకంగా నష్టపోయారో మనందరికీ తెలుసు. ఎక్కడ కూడా ఎలాంటి కేసులు లేకుండా మనం 2014-19లో ఉన్నప్పుడు మళ్ళీ అలాంటి పూర్వవైభవమే ఎవరికి నష్టం లేకుండా చూస్తామని, మళ్ళీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించగలిగినటువంటి కూటమి నాయకత్వం ఉందని, మీ అందరికీ రక్షణగా ఉండే చట్టాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి, మీతోనే మేము అని చెప్పి ఈరోజున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ థర్డ్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. యాక్షన్, వైలెన్స్ రెండింటిలో నాని చూపిన నటన అద్భుతమని ప్రేక్షకులు అన్నారు. నేచురల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన హిట్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెనాలి ఆశ థియేటర్లో సినిమా చూసిన ప్రేక్షకులు హిట్ చిత్రంపై తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. యాక్షన్, వైలెన్స్ రెండు కలగలిపి కొత్తదనం చూపించారని, చాలా బాగుందని ప్రేక్షకులు తెలిపారు. నాని నటన చాలా బాగుందని చెప్పారు. శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ చిత్రం రూపొందింది. అరాచకం మూవీ అయితే సూపర్ ఉంది. సూపర్ బాగుంది అన్న సినిమా. సూపర్గా ఉంది, బాగుంది సినిమా. చాలా బాగుంది, చాలా ఫుల్ మాస్. బాగుందన్న సినిమా సూపర్ బ్రో. నాని యాక్షన్ సూపర్, సినిమా సూపర్, బ్లాక్ బస్టర్. చాలా బాగుంది, చాలా సూపర్. స్టోరీ సైకో కిల్లర్స్ కిల్లింగ్ బాగుంది. సూపర్ చాలా బాగుంది, చాలా బాగుంది. సూపర్ ఉందన్న, సూపర్ హిట్ సినిమా. కేవు కేకా సినిమా సూపర్ ఉంది భయ్యా, సూపర్. ట్విస్ట్ మామూలుగా లేదన్న, పోక్రీ లెవెల్ ట్విస్ట్ అన్న. మైండ్ వైలెన్స్ మొత్తం వైలెన్స్. నుంచి సూపర్ ఉంది సినిమా. ర్యాంప్. సెక్రెడ్ హార్ట్స్ పాఠశాల విద్యార్థులకు శ్రమ ఆయుధం అయితే విజయం బానిస అవుతుంది అని ప్రత్యక్షంగా నిరూపించారని పలువురు వక్తలు పేర్కొన్నారు. అమృతలూరు మండల పరిధిలోని కూచిపూడి గ్రామంలో ఉన్న సెక్రెడ్ హార్ట్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 2024-25 విద్యా సంవత్సరంలో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారు. సెక్రెడ్ హార్ట్స్ పాఠశాల విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో ఉత్తమ ఫలితాలు సాధించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో జి దేవిశ్రీ 585 మార్కులు, ఏ అనూష 578 మార్కులు, ఏ సంధ్య 577 మార్కులు, కె ఇందిరా ప్రియదర్శిని 577 మార్కులతో విజయం సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులను దుస్సాల్వాతో సత్కరించి బహుమతులు అందించారు. మండల కేంద్రం అమృతలూరులోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కళావేదికపై బుధవారం సాయంత్రం నార్ల మనోజ్ స్వాగతం పలికిన కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఫాదర్ ఫిరియద్, వైస్ కరస్పాండెంట్ ఆంటోనీ రాజ్, ప్రిన్సిపల్ సిస్టర్ లిల్లీ, మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాదులు పలువురు ప్రసంగించారు. ఈ సంవత్సరం 49 విద్యార్థులు 10వ తరగతి పరీక్షకు హాజరు కాగా 44 మంది ఫస్ట్ క్లాస్లో, 5 సెకండ్ క్లాస్లో ఉత్తీర్ణులైనట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సి ఫలితాలు మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కైవసం చేసుకోవటం సంతోషంగా ఉందని యాజమాన్యం తెలిపింది. Lot of happiness over here. It's only
because of your hard work. Secondly, I have to thank all the parents. I am sure you worked a lot, you helped them a lot, you prayed a lot. It's a God's gift that our children got a good marks. And this year the syllabus changed. The children and the teachers not aware how the questions will be. If the old syllabus were there, I am sure my children would have scored a better mark. మరి ప్రభుత్వ పరంగా 5-6 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. లేని రోజుల్లో వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అక్కడ ఏర్పాటు చేయటం, తద్వారా చాలామంది పిల్లలకి భవిష్యత్తు బాగుండేట్టుగా తీర్చిదిద్దటం. కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చాలా మరి పిల్లలకి ఖర్చు ఎక్కువ, ఫీజులు ఎక్కువ. ఇది మీడియంతో ఉంటాయి. మరి వాస్తవంగా చూస్తే చాలామంది మరి మనకు తెలిసిన వాళ్ళే అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు మన మనోజ్ టీచర్ గారి వాళ్ళ అబ్బాయి అక్కడ ఉన్నారు. అట్లా చాలామంది వెళ్ళారు. అట్లాగే ఆ దిశగానే ఇక్కడ మన పాప, మన గాజుల దేవిశ్రీ పాప మరి మండలంలోనే ఫస్ట్ వచ్చారు. అయితే జిల్లా పరిషత్ హై స్కూల్లో వచ్చిన వాళ్ళయే అనౌన్స్ చేస్తారు ప్రభుత్వ పరంగా. ఇది ప్రైవేటు అనే ఉద్దేశంలో చేయలా. మరి అట్టా ఆ విధంగా రావటానికి కృషి చేస్తున్న యాజమాన్యానికి, టీచర్లకి మరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వీళ్ళు ఇంకా తెనాలిలోని నందులపేటలో వెంచేసి ఉన్న షిరిడి సాయి అనుగ్రహ పీఠంలోని సాయి గురూజీ జన్మదినం సందర్భంగా విశేష అభిషేకాలు నిర్వహించారు. భక్తులచే పాదుక పూజ నిర్వహించారు. స్థానిక నందలపేటలో వెంచేసి ఉన్న షిరిడి సాయి అనుగ్రహ పీఠంలోని సాయి గురూజీ జన్మదినం సందర్భంగా ఉదయం రుద్రాభిషేకం, బిల్వాష్టక అష్టోత్తర పూజ జరిగింది. భక్తులచే పాదుక పూజ విశేషంగా నిర్వహించారు. తదనంతరం హారతి నిర్వహించి అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో షిరిడి సాయి పీఠ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. తెనాలి నందులపేటలో వేంచేసిన శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు ఈ రోజున విశేషమైనటువంటి రోజుగా శ్రీ బాబా గురువు గారి యొక్క జన్మదిన వేడుకలు అత్యంత వైభవోపేతంగా గురువుగారి యొక్క శిష్యుల యొక్క భక్తుల యొక్క చేతుల మీద ఉండగా గురువు గారికి జన్మదిన వేడుకలు అత్యంత వైభవోపేతంగా, అంగరంగ వైభవోపేతంగా శిష్యుల చేత నిర్వహించడం జరిగినది. మరి కార్యక్రమ వేడుకల్లో భాగంగా ఈ రోజున గురువు గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ప్రాతకాలంలో మహన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమాలు, అదేవిధంగా సాయిబాబా వారి యొక్క పాద పూజాది కార్యక్రమాలు, అదేవిధంగా భక్తుల చేత బాబా గురువు గారికి పాద పూజ విశేషంగా భక్తుల చేత, అదేవిధంగా బాబా గురువుగారి యొక్క శిష్యుల చేత అత్యంత వైభవపేతంగా చక్కగా భక్తి శ్రద్ధలతో శిష్యులందరూ వారి యొక్క శిష్య బృందం చేత బాబా గారి కూలీల కోసం పనిచేసి కూలీల సంఘం ఏర్పాటుకు సంధానకర్త పుచ్చలపల్లి సుందరయ్య అని సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బోనిగల అగస్టిన్ పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతలూరులోని ఉత్తర దళితవాడలోని జగజ్జీవన్ రామ్ ప్రాంగణంలో మేడే పురస్కరించుకొని పుచ్చలపల్లి సుందరయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించి నినాదాలు చేశారు. పుచ్చలపల్లి సుందరయ్య జయంతిని మేడే సందర్భంగా సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బొనిగల అగస్టిన్ ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన అమృతలూరులోని ఉత్తర దళితవాడలో జగజీవన్ ప్రాంగణంలో మేడే ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ అమృతలూరు గ్రామానికి చెందిన కీర్తిశేషులు గడ్డిపాటి ఆదిశేషారత్నం జ్ఞాపకార్థం ఆమె కుమారుడు ప్రభాకర్ రావు గ్రామంలో చేస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమానికి ఆకర్షితులైన క్రొత్తపల్లి వెంకటేశ్వరరావు పుష్ప జ్ఞాపకార్థం వారి కుమారుడు క్రాంతి కుమార్ ఆర్థిక సహకారంతో పేదల పెన్నిది పుచ్చలపల్లి సుందరయ్య జ్ఞాపకార్థం శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా నిరుపేదల ఆకలి తీర్చేందుకు ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందదాయకమన్నారు. ఆయన వైద్యం నేర్చుకుని నెల్లూరులో వైద్యశాల ఏర్పాటు చేసి నేటికి ఆయన పేరున పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. కూలీలకు చట్టం తీసుకొచ్చిన వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య అని, ఆనాడు ఆయన పార్లమెంటు సభ్యులైన సైకిల్పై వెళ్లిన పుచ్చలపల్లి సుందరయ్య అభినందనీయులని ఆయన సేవలు కొనియాడారు. కార్యక్రమంలో గడ్డిపాటి ప్రభాకర్ రావు, బొబ్బా సాయి, అమర్తలూరు ఆనందరావు, శ్రీనివాసరావు, నల్లయ్య, నన్నెపాక సుధాకర్, కొక్కిలిగడ్డ రమణారావు, సూర్య, షేక్ రజియా, ఎం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా ఈరోజు మేడే కూడా, మేడే అంటే కార్మికులు
మరి కార్మికులంటే వాస్తవంగా మనం అంతా కూడా సంఘటితంగా ఉండే కార్మికులనే చూస్తుంటాం. ఎలక్ట్రిసిటీ సిబ్బంది అనో లేకపోతే ఆశా వర్కర్లను అట్లా. అసంఘటితం అంటే సంఘటితం లేకుండా మరి మనమందరం కూడా కూలి పనులకి మరి వెళ్ళేవాళ్ళు మీరందరూ. మరి ప్రభాకర్ గారు ఎంతో సదుద్దేశంతో మరి ఇక్కడ పేదలందరికీ అందాలన్న ఉద్దేశంలో ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయటం, ఇది చూసి కొత్తపల్లి క్రాంతి కుమార్ గారని మద్రాసులో ఉంటాడు, ఆయన కమ్యూనిస్ట్ లీడరు. చిన్నప్పుడు మన గ్రామంలో వాళ్ళ నాన్న అమ్మ కొత్తపల్లి వెంకటేశ్వరరావు గారు పుష్ప గారని వాళ్ళకి జన్మించాడు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో తిరిగి కొన్నాళ్ళు బాగా ఆస్తి అంతా అవగొట్టుకుని మద్రాసు వెళ్ళిపోయి సంపాదించాడు. ఈ జరుగుతున్న కార్యక్రమాలు చూసి ఈరోజు మరి అన్నదానానికి అయ్యే ఖర్చు మరి అబ్బాయి నేను ఇస్తానని చెప్పి మరి ఆయన చెప్పటం, మరి ఆయన మరి దాని సందర్భంగానే మరి ఈరోజు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సుందరయ్య గారి గురించి చెప్పారు. మరి ఆ రోజుల్లో మరి ఆయన పిల్లలు లేకుండా కొన్ని వందల మరి జైన్ సందర్భంగా స్మరించుకుని అటువంటి వారిని మరి వ్యవసాయ కార్మిక కూలీలకు చట్టం ఇచ్చింది ఫస్ట్ ఆయన. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం సందర్భంగా జరిగే భారీ బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తరలి రావాలని పిలుపునిచ్చిన కూటమి నాయకులు. ప్రధాని మోడీకి మద్దతు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ని ఆదర్శంగా నిలబెడతామంటూ పిలుపిచ్చిన నాయకులు. తెనాలిపట్నంలో రెపరెపలాడిన ఎర్రజెండాలు. మేడే ఉత్సవాలతో కార్మికుల ఆనందోత్సవాలు. కార్మికుల శక్తే భారతదేశానికి అండాన్ని చాటి చెబుతామన్న నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.